మొదటగా ఎంతో ప్రేమించినట్టుగా నటించినాడు. తన అవసరం తీర్చుకున్న తర్వాత ఆమెను ఎంతగానో ద్వేషించినాడు. ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడా, ఈ వర్తమానం వింటున్నట్టు నీవు ఒక్కసారి గమనించు. కామముతో కూడినటువంటి మరి శరీర సంబంధమైనటువంటి ఆవేశంతో, అది మరణం కంటే వేదన కలిగించేది ఒకటి నాకు కనబడుతుంది. అది ఉరుల వంటి మనసు, బంధువులను చేతులు కలిగిన స్త్రీ అని బైబిల్ అంటుంది. పాపాత్ములు దాని వలన పట్టబడతారు. స్త్రీల జీవితం నాశనం అవుతుంది, పురుషుల జీవితం నాశనం అవుతుంది. బైబిల్ అంటుంది, నువ్వు కామోద్రేకము ఆపుకొనని ఎడల నువ్వు పెళ్లి చేసుకొనవలెను, పెళ్లి చేసుకొనను నీకు పాపము లేదని బైబిల్ అంటుంది. ఈరోజు వివాహం చేసుకోకుండా అక్రమ సంబంధాలు, వివాహం కాకుండా ముందు ఒక యవనస్తుడు ఉంటాడు, ఎంతోమంది స్త్రీలతో కాంటాక్ట్. ఈ అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయి బాగుంది, వాళ్ళను వాడుకునేంత వరకు ఎంతో ప్రేమగా నటిస్తారు. వాడుకున్న తర్వాత వాళ్ళను వదిలేస్తారు. బైబిల్ గ్రంథంలో ఉంది. నిజంగా అమ్నోను అటువంటి భయంకరమైన పాపం చేసిన తర్వాత అబ్షాలోము మరి భయంకర